ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. హైదరాబాద్ శివార్లోని ఓ గెస్ట్ హౌస్ లో పెద్ద ఎత్తున నగదు పట్టుబడింది. 12 బాక్సుల్లో దాదాపు 11 కోట్లకు పైగా నగదును సిట్ అధికారులు సీజ్ చేశారు. సిట్ విచారణలో భాగంగా వరుణ్ ఇచ్చిన సమాచారం ప్రకారమే సోదాలు నిర్వహించి నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. శంషాబాద్ మండలంలోని కాచారం గ్రామంలో ఉన్న ఫామ్ హౌస్ లో డబ్బును స్వాధీనం చేసుకున్నారు. ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. 12 బాక్సుల్లో దాదాపు 11 కోట్లకు పైగా నగదును సిట్ అధికారులు సీజ్ చేశారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. యామిని మద్యం కుంభకోణంలో కీలక మలుపు చోటు చేసుకుంది. భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు సిట్ అధికారులు ఈ రోజు తెల్లవారుజామున. ఇప్పటికే ఈ కుంభకోణంలో 62 కోట్ల రూపాయలను కోర్టు ఆదేశాల మేరకు వివిధ అకౌంట్లలో సీజ్ చేసిన అధికారులు ఈ రోజు నేరుగా హైదరాబాద్ సమీపంలో శంషాబాద్ మండలంలోని కాచారం గ్రామంలో ఉన్న ఒక ఫామ్ హౌస్ లో 11 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కుంభకోణంలో 40వ నిందితుడిగా ఉన్న వరుణ్ ఇచ్చిన సమాచారం మేరకు ఈ రోజు తెల్లవారుజామున ఈ దాడులు జరిగాయి. ఈ కేసులో A1 గా ఉన్న కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఆదేశాల మేరకు వరుణ్ చాణుక్య మొత్తం 12 పెట్టెల్లో 11 కోట్ల రూపాయలు దాచినట్టుగా కూడా పోలీసుల సిట్ అధికారులకు సమాచారం అందింది. వరుణ్ ఈ మేరకు సమాచారం కూడా అందించారు. ఈ 2024 జూన్ లో ఈ మొత్తం దాచినట్టుగా కూడా అధికారులు పేర్కొంటున్నారు. అయితే ఈ మొత్తాన్ని కూడా ఆ బాక్సుల్లో అంటే అట్టపెట్టెల్లో పెట్టి డబ్బులు దాచినప్పటికీ కూడా అందులో ఫైల్స్ ఉన్నాయి అని చెప్పి కూడా వాళ్ళు ముందుగా నమ్మించారు. కానీ ఆ అట్టపెట్టెల్లో డబ్బులు దాచినట్టుగా కూడా ఆ తర్వాత వరుణ్ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సిట్ అధికారులు ఈ రోజు తెల్లవారుజామున హైదరాబాద్ లోని శంషాబాద్ మండలంలోని కాచారం గ్రామంలో ఉన్న ఫామ్ హౌస్ లో ఈ దాడులు నిర్వహించారు. విజయవాడ నుంచి వెళ్లిన సిట్ బృందం ఈ దాడులు నిర్వహించి మొత్తం 11 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకుంది. ఈ గెస్ట్ హౌస్ ప్రొఫెసర్ తీగల బాలరెడ్డి సులోచన ఫార్మ్స్ పేరు మీద ఉన్నట్టుగా కూడా సిట్ అధికారులు కనుగొన్నారు. అయితే లిక్కర్ కుంభకోణంలో 11 కోట్ల రూపాయలను నేరుగా స్వాధీనం చేసుకోవడంతో మొత్తం మనీ ట్రేల్ జరిగినట్టుగా కూడా పోలీసులు సిట్ అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఈ సీజర్ తో సిట్ అధికారులకు మద్యం కుంభకోణంలో మొత్తం పెద్ద క్లూ లభించినట్టయింది. వరుణ్ ఇప్పటి వరకు కూడా పరారీలో ఉన్నాడు. అయితే వరుణ్ ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ మేరకే ఈ పోలీసు ఆయన అదుపులోకి తీసుకొని ఆ తర్వాత ఆయన ఇచ్చిన సమాచారం మేరకే సిట్ అధికారులు ఈ దాడులు నిర్వహించారు. ఈ రోజు రేపట్లో మరికొన్ని దాడులు కూడా మరికొన్ని ప్రాంతాల్లో జరిగే అవకాశం ఉంది అని చెప్పి మనకు సమాచారం అందుతుంది. ఏకంగా 11 కోట్ల రూపాయలు అట్టపెట్టెల్లో పెట్టి అక్కడ హైదరాబాద్ లోని శంషాబాద్ మండలం కాచారం గ్రామంలో ఉన్న ఫామ్ హౌస్ లో జూన్ 2024 జూన్ లో దాచినట్టుగా కూడా అప్పుడు అంటే ఈ రాష్ట్రంలో 2024 జూన్ లో రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు వచ్చాయి. అప్పట్లో ఈ మొత్తం లిక్కర్ కుంభకోణానికి సంబంధించిన ఫైల్స్ తో పాటు కంప్యూటర్లలో ఉన్న డేటాను కూడా ఎరేజ్ చేయడం, ఫోనుల్లో ఉన్న డేటాను కూడా వీళ్ళు డిలీట్ చేయించారు. అప్పుడే ఈ మొత్తం డబ్బును మిగిలిపోయిన డబ్బును కూడా రహస్యంగా దాచాలి అని చెప్పి ఈ కేసిరెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు వరుణ్ చాణుక్య ఇద్దరు కూడా ఈ మొత్తం డబ్బును కాచారం గ్రామంలో దాచివేయనట్టుగా కూడా సిట్ అధికారులకు వరుణ్ ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ ద్వారా సమాచారం లభ్యమైంది. దీంతో ఈ రోజు తెల్లవారుజామున వెళ్లి దాడులు నిర్వహించి ఈ మొత్తం డబ్బును కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ డబ్బును కూడా విజయవాడ తీసుకువచ్చి కోర్టులో సమర్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరికొద్ది సేపట్లోనే హైదరాబాద్ నుంచి బృందం బయలుదేరి వచ్చి విజయవాడ కోర్టులోకి ఈ మొత్తం డబ్బును సీజర్ ను అదేవిధంగా అక్కడ ఉండే రెవెన్యూ అధికారుల సమక్షంలోనే ఈ మొత్తాన్ని కూడా స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. ఈ మొత్తాన్ని కూడా కోర్టుకు అప్పగించే అవకాశాలు ఈ రోజు మధ్యాహ్నానికి కూడా కోర్టుకు అప్పగించే అవకాశాలు ఉన్నాయి. యామిని. రైట్, థ్యాంక్ యూ రామారావు. ఈ ప్యాక్ చేయబడినటువంటి 12 ఆసుపత్రులను మధ్యవర్తుల సమస్యల్లో వీటన్నిటిని ప్యాక్ చేసి వాటి మీద మధ్యవర్తులు ఈ ప్రత్యక్ష సాక్షులు ఈ కేసులో అసిస్టెంట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కూడా సంతకాలు చేసినటువంటి స్లిప్స్ని ఈ బాక్సుల మీద అందించి దీన్ని సీల్ చేయడం జరుగుతుంది. దీనిలో పెట్టినటువంటి అమౌంట్
మధ్యవర్తులు ఎవరైతే మనకి ఇది పెట్టామని చెప్పినటువంటి వరుణ్ కుమార్ గారు, ఈ అక్కడెట్టిన ఈ గోదావరి పెట్టినటువంటి వినయ్ గారు అందరూ ఎక్కడ ఉన్నారు. ఇదే సంవత్సరంలో ఈ నోట్ల కట్టలన్నీ లెక్కిస్తే ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. హైదరాబాద్ శివార్లోని ఓ గెస్ట్ హౌస్ లో పెద్ద ఎత్తున నగదు పట్టుబడింది. 12 బాక్సుల్లో దాదాపు 11 కోట్లకు పైగా నగదును సిట్ అధికారులు సీజ్ చేశారు. సిట్ విచారణలో భాగంగా వరుణ్ ఇచ్చిన సమాచారం ప్రకారమే సోదాలు నిర్వహించి నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. శంషాబాద్ మండలంలోని కాచారం గ్రామంలో ఉన్న ఫామ్ హౌస్ లో డబ్బును స్వాధీనం చేసుకున్నారు. ఈ బాక్సుల మీద అంటించి దీన్ని సీల్ చేయడం జరుగుతుంది. దీనిలో పెట్టినటువంటి అమౌంట్ మధ్యవర్తులు ఎవరైతే మనకి ఇది పెట్టామని చెప్పినటువంటి వరుణ్ కుమార్ గారు, ఈ అక్కడెట్టిన ఈ గోదావరి పెట్టినటువంటి వినయ్ గారు అందరూ ఎక్కడ ఉన్నారు. ఇదే సంవత్సరంలో ఈ నోట్ల కట్టలన్నీ లెక్కిస్తే 12 బాక్సుల్లో మొత్తం 11 కోట్ల రూపాయలు దీంట్లో ప్యాక్ చేయబడి ఉన్నాయి. ఈ ప్యాక్ చేయబడినటువంటి 12 ఆసుపత్రులను మధ్యవర్తుల సమస్యల్లో వీటన్నిటిని ప్యాక్ చేసి వాటి మీద మధ్యవర్తులు, ఈ ప్రత్యక్ష సాక్షులు, ఈ కేసులో అసిస్టెంట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కూడా సంతకాలు చేసినటువంటి స్లిప్స్ని ఈ బాక్సుల మీద అంటించి దీన్ని సీల్ చేయడం జరుగుతుంది.